బిగ్ బాస్ ఇండియాలో టాప్ రియాలిటీ షోగా వెలుగొందుతున్న బిగ్ బాస్ కార్యక్రమం హిందీతో పాటు దేశంలోని పలు ప్రాంతీయ భాషల్లో త్వరలో ప్రసారం కానుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. తొలుత హిందీ బిగ్ బాస్ టెలికాస్ట్ అయిన తర్వాత మిగిలిన భాషల్లో ప్రారంభమవుతున్నాయి. అంతేకాకుండా ఇటు తెలుగులోనూ బిగ్ బాస్ సీజన్ 9కి సంబంధించిన పనులు పూర్తవుతున్నాయి. ఇప్పటికే కంటెస్టెంట్లకు సంబంధించిన వార్తలు కూడా ఒక్కొక్కటి లీక్ అవుతున్న తరుణం బిగ్ బాస్ హౌస్లోకి లెస్బియన్ జంట వచ్చేసింది అనే వార్త ఇప్పుడు వైరల్గా మారింది. అయితే వీరు ఎంట్రీ ఇచ్చింది తెలుగు బిగ్ బాస్లో కాదు. మరి ఎక్కడ ఈ లెస్బియన్ జంట ఎంట్రీ ఇచ్చింది? పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. దేశంలో అత్యంత ఆదరణ పొందిన ఈ రియాలిటీ షో వివిధ రాష్ట్రాల్లో వివిధ భాషల్లో టెలికాస్ట్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రేక్షకులను ఉత్కంఠగా వినోదభరితంగా ఉంచే ఈ షో ఇప్పుడు మలయాళంలో 7వ సీజన్తో ముందుకొచ్చింది. సూపర్ స్టార్ మోహన్ లాల్ హోస్ట్ చేస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్ మలయాళం 7వ సీజన్తో తిరిగి వచ్చింది. ఈ సీజన్లో సినీ నటులతో పాటు సాధారణ వ్యక్తులు కూడా తమ జీవిత కథలను పంచుకోనున్నారు. ఈ సీజన్లోని కంటెస్టెంట్లలో అన్మోల్, ఆర్జే బిన్సీ, రేణు సుధి, గిజేల్ ఠక్రాల్ వంటి ప్రముఖ నటులు ఉన్నారు. అయితే ఈసారి అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం అదిలా, ఫాతిమా అనే లెస్బియన్ జంట. ఈసారి ఈ లెస్బియన్ జంట షోలోకి ప్రవేశించారు. ఇప్పుడు ఈ జంట గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. ఆదిలా నస్రీన్, ఫాతిమా నూరా కేరళకు చెందిన లెస్బియన్ జంట. వీరు తమ ప్రేమ కోసం ప్రపంచంతో పోరాడారు. ఇద్దరూ కలిసి జీవించడానికి కోర్టును ఆశ్రయించి విజయం సాధించారు. వీరి కథ దేశవ్యాప్తంగా చాలా మందిని ఆకట్టుకుంది. నిజమైన ప్రేమను ఎవరూ అడ్డుకోలేరని వీరు నిరూపించారు. ఆదిలా నస్రీన్, ఫాతిమా నూరా సౌదీ అరేబియాలో 12వ తరగతి చదువుతున్నప్పుడు మొదటిసారి కలుసుకున్నారు. వారి స్నేహం ప్రేమగా మారింది. అయితే వారి కుటుంబాలకు ఇది నచ్చలేదు. దీంతో ఈ జంట ఇంటి నుంచి వెళ్లిపోయి కోజికోడ్లో ఆశ్రయం తీసుకున్నారు. అప్పుడు ఆదిలా కుటుంబం ఆమెను తిరిగి ఇంటికి తీసుకువెళ్లగా ఫాతిమా కుటుంబం ఆదిలాపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అలా విడిపోయిన తర్వాత కూడా ఆదిలా కోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఫాతిమాను ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా తీసుకెళ్లి కన్వర్షన్ థెరపీ చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై విచారణ జరిపిన కేరళ హైకోర్టు ఇద్దరితోనూ ఒంటరిగా మాట్లాడి వారి కోరిక మేరకు వారికి కలిసి జీవించే హక్కును కల్పించింది. కోర్టు అనుమతి లభించినప్పటికీ ఆదిలా, ఫాతిమాకు కష్టాలు తప్పలేదు. సోషల్ మీడియాలో వారికి వ్యతిరేకంగా ట్రోలింగ్ చాలా జరిగింది. దేశంలో ఇప్పటికీ చాలా మంది లెస్బియన్ వర్గాన్ని అంగీకరించడానికి ఇష్టపడరు. అయితే ఈ జంట ఈ ట్రోలింగ్ను పట్టించుకోలేదు. వారు తమ యూట్యూబ్ ఛానల్ ద్వారా చాలా యాక్టివ్గా ఉన్నారు. ఇప్పుడు బిగ్ బాస్ షోలో ప్రవేశించడం ద్వారా తమ కథను ప్రపంచానికి చూపించడానికి వారికి ఒక గొప్ప అవకాశం లభించింది. ఈ షో ఏషియన్ టీవీ ఛానల్లో ప్రసారం అవుతుంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో కూడా అందుబాటులో ఉంటుంది. ఈ సీజన్లో ఆదిలా, ఫాతిమాతో పాటు మొత్తం 19 మంది కంటెస్టెంట్లు పాల్గొంటున్నారు. బిగ్ బాస్ ఇండియాలో టాప్ రియాలిటీ షోగా వెలుగొందుతున్న బిగ్ బాస్ కార్యక్రమం హిందీతో పాటు దేశంలోని పలు ప్రాంతీయ భాషల్లో త్వరలో ప్రసారం కానుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. తొలుత హిందీ బిగ్ బాస్ టెలికాస్ట్ అయిన తర్వాత మిగిలిన భాషల్లో ప్రారంభమవుతున్నాయి. అంతేకాకుండా ఇటు తెలుగులోనూ బిగ్ బాస్ సీజన్ 9కి సంబంధించిన పనులు పూర్తవుతున్నాయి. ఇప్పటికే కంటెస్టెంట్లకు సంబంధించిన వార్తలు కూడా ఒక్కొక్కటి లీక్ అవుతున్న తరుణం బిగ్ బాస్ హౌస్లోకి లెస్బియన్ జంట వచ్చేసింది అనే వార్త ఇప్పుడు వైరల్గా మారింది. అయితే వీరు ఎంట్రీ ఇచ్చింది తెలుగు బిగ్ బాస్లో కాదు. మరి ఎక్కడ ఈ లెస్బియన్ జంట ఎంట్రీ ఇచ్చింది? పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. దేశంలో అత్యంత ఆదరణ పొందిన ఈ రియాలిటీ షో వివిధ రాష్ట్రాల్లో వివిధ భాషల్లో టెలికాస్ట్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రేక్షకులను ఉత్కంఠగా వినోదభరితంగా ఉంచే ఈ షో ఇప్పుడు మలయాళంలో 7వ సీజన్తో ముందుకొచ్చింది. సూపర్ స్టార్ మోహన్ లాల్ హోస్ట్ చేస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్ మలయాళం 7వ సీజన్తో తిరిగి వచ్చింది. ఈ సీజన్లో సినీ నటులతో పాటు సాధారణ వ్యక్తులు కూడా తమ జీవిత కథలను పంచుకోనున్నారు. ఈ సీజన్లోని కంటెస్టెంట్లలో అన్మోల్, ఆర్జే బిన్సీ, రేణు సుధి, గిజేల్ ఠక్రాల్ వంటి ప్రముఖ నటులు ఉన్నారు. అయితే ఈసారి అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం అదిలా, ఫాతిమా అనే లెస్బియన్ జంట. ఈసారి ఈ లెస్బియన్ జంట షోలోకి ప్రవేశించారు. ఇప్పుడు ఈ జంట గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. ఆదిలా నస్రీన్, ఫాతిమా నూరా కేరళకు చెందిన లెస్బియన్ జంట. వీరు తమ ప్రేమ కోసం ప్రపంచంతో పోరాడారు. ఇద్దరూ కలిసి జీవించడానికి కోర్టును ఆశ్రయించి విజయం సాధించారు. వీరి కథ దేశవ్యాప్తంగా చాలా మందిని ఆకట్టుకుంది. నిజమైన ప్రేమను ఎవరూ అడ్డుకోలేరని వీరు నిరూపించారు. ఆదిలా నస్రీన్, ఫాతిమా నూరా సౌదీ అరేబియాలో 12వ తరగతి చదువుతున్నప్పుడు మొదటిసారి కలుసుకున్నారు. వారి స్నేహం ప్రేమగా మారింది. అయితే వారి కుటుంబాలకు ఇది నచ్చలేదు. దీంతో ఈ జంట ఇంటి నుంచి వెళ్లిపోయి కోజికోడ్లో ఆశ్రయం తీసుకున్నారు. అప్పుడు ఆదిలా కుటుంబం ఆమెను తిరిగి ఇంటికి తీసుకువెళ్లగా ఫాతిమా కుటుంబం ఆదిలాపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
అలా విడిపోయిన తర్వాత కూడా ఆదిలా కోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఫాతిమాను ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా తీసుకెళ్లి కన్వర్షన్ థెరపీ చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై విచారణ జరిపిన కేరళ హైకోర్టు ఇద్దరితోనూ ఒంటరిగా మాట్లాడి వారి కోరిక మేరకు వారికి కలిసి జీవించే హక్కును కల్పించింది. కోర్టు అనుమతి లభించినప్పటికీ ఆదిలా, ఫాతిమాకు కష్టాలు తప్పలేదు. సోషల్ మీడియాలో వారికి వ్యతిరేకంగా ట్రోలింగ్ చాలా జరిగింది. దేశంలో ఇప్పటికీ చాలా మంది లెస్బియన్ వర్గాన్ని అంగీకరించడానికి ఇష్టపడరు. అయితే ఈ జంట ఈ ట్రోలింగ్ను పట్టించుకోలేదు. వారు తమ యూట్యూబ్ ఛానల్ ద్వారా చాలా యాక్టివ్గా ఉన్నారు. ఇప్పుడు బిగ్ బాస్ షోలో ప్రవేశించడం ద్వారా తమ కథను ప్రపంచానికి చూపించడానికి వారికి ఒక గొప్ప అవకాశం లభించింది. ఈ షో ఏషియన్ టీవీ ఛానల్లో ప్రసారం అవుతుంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో కూడా అందుబాటులో ఉంటుంది. ఈ సీజన్లో ఆదిలా, ఫాతిమాతో పాటు మొత్తం 19 మంది కంటెస్టెంట్లు పాల్గొంటున్నారు. బిగ్ బాస్ ఇండియాలో టాప్ రియాలిటీ షోగా వెలుగొందుతున్న బిగ్ బాస్ కార్యక్రమం హిందీతో పాటు దేశంలోని పలు ప్రాంతీయ భాషల్లో త్వరలో ప్రసారం కానుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. తొలుత హిందీ బిగ్ బాస్ టెలికాస్ట్ అయిన తర్వాత మిగిలిన భాషల్లో ప్రారంభమవుతున్నాయి. అంతేకాకుండా ఇటు తెలుగులోనూ బిగ్ బాస్ సీజన్ 9కి సంబంధించిన పనులు పూర్తవుతున్నాయి. ఇప్పటికే కంటెస్టెంట్లకు సంబంధించిన వార్తలు కూడా ఒక్కొక్కటి లీక్ అవుతున్న తరుణం బిగ్ బాస్ హౌస్లోకి లెస్బియన్ జంట వచ్చేసింది అనే వార్త ఇప్పుడు వైరల్గా మారింది. అయితే వీరు ఎంట్రీ ఇచ్చింది తెలుగు బిగ్ బాస్లో కాదు. మరి ఎక్కడ ఈ లెస్బియన్ జంట ఎంట్రీ ఇచ్చింది? పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. దేశంలో అత్యంత ఆదరణ పొందిన ఈ రియాలిటీ షో వివిధ రాష్ట్రాల్లో వివిధ భాషల్లో టెలికాస్ట్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రేక్షకులను ఉత్కంఠగా వినోదభరితంగా ఉంచే ఈ షో ఇప్పుడు మలయాళంలో 7వ సీజన్తో ముందుకొచ్చింది. సూపర్ స్టార్ మోహన్ లాల్ హోస్ట్ చేస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్ మలయాళం 7వ సీజన్తో తిరిగి వచ్చింది. ఈ సీజన్లో సినీ నటులతో పాటు సాధారణ వ్యక్తులు కూడా తమ జీవిత కథలను పంచుకొనున్నారు. ఈ సీజన్లోని కంటెస్టెంట్లలో అన్మోల్, ఆర్జే బిన్సీ, రేణు సూధి, గిజేల్ ఠక్రాల్ వంటి ప్రముఖ నటులున్నారు. అయితే ఈసారి అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం ఆదిలా, ఫాతిమా అనే లెస్బియన్ జంట. ఈసారి ఈ లెస్బియన్ జంట షోలోకి ప్రవేశించారు. ఇప్పుడు ఈ జంట గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. ఆదిలా నస్రీన్, ఫాతిమా నూరా కేరళకు చెందిన లెస్బియన్ జంట. వీరు తమ ప్రేమ కోసం ప్రపంచంతో పోరాడారు. ఇద్దరూ కలిసి జీవించడానికి కోర్టును ఆశ్రయించి విజయం సాధించారు. వీరి కథ దేశవ్యాప్తంగా చాలా మందిని ఆకట్టుకుంది. నిజమైన ప్రేమను ఎవరూ అడ్డుకోలేరని వీరు నిరూపించారు. ఆదిలా నస్రీన్, ఫాతిమా నూరా సౌదీ అరేబియాలో 12వ తరగతి చదువుతున్నప్పుడు మొదటిసారి కలుసుకున్నారు. వారి స్నేహం ప్రేమగా మారింది. అయితే వారి కుటుంబాలకు ఇది నచ్చలేదు. దీంతో ఈ జంట ఇంటి నుంచి వెళ్లిపోయి కోజికోడ్లో ఆశ్రయం తీసుకున్నారు. అప్పుడు ఆదిలా కుటుంబం ఆమెను తిరిగి ఇంటికి తీసుకువెళ్లగా ఫాతిమా కుటుంబం ఆదిలాపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అలా విడిపోయిన తర్వాత కూడా ఆదిలా కోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఫాతిమాను ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా తీసుకెళ్లి కన్వర్షన్ థెరపీ చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై విచారణ జరిపిన కేరళ హైకోర్టు ఇద్దరితోనూ ఒంటరిగా మాట్లాడి వారి కోరిక మేరకు వారికి కలిసి జీవించే హక్కును కల్పించింది. కోర్టు అనుమతి లభించినప్పటికీ ఆదిలా, ఫాతిమాకు కష్టాలు తప్పలేదు. సోషల్ మీడియాలో వారికి వ్యతిరేకంగా ట్రోలింగ్ చాలా జరిగింది. దేశంలో ఇప్పటికీ చాలా మంది లెస్బియన్ వర్గాన్ని అంగీకరించడానికి ఇష్టపడరు. అయితే ఈ జంట ఈ ట్రోలింగ్ను పట్టించుకోలేదు. వారు తమ యూట్యూబ్ ఛానల్ ద్వారా చాలా యాక్టివ్గా ఉన్నారు. ఇప్పుడు బిగ్ బాస్ షోలో ప్రవేశించడం ద్వారా తమ కథను ప్రపంచానికి చూపించడానికి వారికి ఒక గొప్ప అవకాశం లభించింది. ఈ షో ఏషియన్ టీవీ ఛానల్లో ప్రసారం అవుతుంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో కూడా అందుబాటులో ఉంటుంది. ఈ సీజన్లో ఆదిలా, ఫాతిమాతో పాటు మొత్తం 19 మంది కంటెస్టెంట్లు పాల్గొంటున్నారు.